తిరుపతిలో వరాహి డిక్లరేషన్ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఘాటుగా బదులిచ్చారు. కొత్త పీఠాధిపతి పవనానంద స్వామి తిరుపతి వెయిట్ చేశారు అంటూ వ్యంగ్యంగా ప్రదర్శించారు. ఇవాళ తిరుపతిలో పవన్ ప్రసంగం వినగానే తనకు కేఫ్ కేక పాట గుర్తొచ్చిందని తెలిపారు. పవనానంద స్వామి ప్రసంగం కళ్ళు తాగిన కోతిలా ఉందని, ఆయన ప్రసంగం పీఠాధిపతులు కూడా హడలిపోయేలా ఉందని ఎద్దేవా చేశారు. తన సభలో స్వామి పవనానంద న్యాయస్థానాలను సైతం హెచ్చరించారని భూమన తెలిపారు. ఇప్పటి వరకు సనాతన ధర్మాన్ని ఎవరు పట్టించుకోలేదట. అసలు పవన్ కళ్యాణ్ కి సనాతన ధర్మంలో ఓనమాలు అయినా తెలుసా అని ప్రశ్నించారు. అయోధ్యకు పంపిన లడ్డూలు సైతం కల్తీవని పవన్ స్వామి చెప్తున్నారు. ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగితే మేం ఎలాంటి శిక్షకైనా సిద్ధమని భూమన స్పష్టం చేశారు. లడ్డూలో కల్తీ జరిగిందని మీరు వెంకన్న పాదాల వద్ద ప్రమాణం చేయగలరా అని సవాల్ విసిరారు. పవనానంద స్వామి మనసంతా విషభావాలతో నిండిపోయిందని చెప్పిన అసత్యాన్ని మళ్లీ చెప్తున్నారని విమర్శించారు. బాప్టిజం తీసుకోవటం, గొడ్డు మాంసం తినడం సనాతన ధర్మమా అని ప్రశ్నించారు. సనాతన ధర్మాన్ని పాటించే వారైతే తమ పిల్లలు పుట్టిన 9 నెలలకే తిరుమల తీసుకువచ్చి తలనీలాలు తీయిస్తారని, కానీ పవన్ 14 ఏళ్ల తర్వాత తన కుమార్తెలను తిరుమల తీసుకువచ్చాడని విమర్శించారు. మరి పవన్ ఏ విధంగా సనాతన ధర్మ పరిరక్షణ అయ్యాడు అని మండిపడ్డారు. 100% పవన్ కళ్యాణ్ 100% సూడో స్పిరిచువలిస్ట్. ఎలా? సనాతన ధర్మం మా ఇంట్లో పాటిస్తామని చెప్పినటువంటి వ్యక్తి మా నాన్న దీపం వెలిగిస్తే సిగరెట్ కాల్చుకుంటాడు అంటే మీ ఇంట్లో సనాతన ధర్మం పాటించినట్టేనా? నేను బాప్టిజం తీసుకున్నాను అన్నటువంటి వ్యక్తి సనాతన ధర్మం పాటించినట్టేనా? నేను గొడ్డు మాంసం తిని ముందుకు వెళ్తాను అని చెప్పినటువంటి వ్యక్తి సనాతన ధర్మాన్ని పాటించినట్టేనా? వీటికి సమాధానాలు చెప్పిన తర్వాత అతను సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడాలి.